ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. పరిశుద్ధ గ్రంథంలో ఒకటి ఉంది. ఏముంది అంటే యేసుప్రభు వారు అన్నట్టుగా మరి భక్తి గారు రాశారు. ఏమని అంటే, దేవుడు యేసుప్రభు లేఖనములను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికే వచ్చాను. కానీ మనం నిజము తెలుసుకుంటే, అంటే ఇది అబద్ధమని నేను చెప్పట్లేదు, కానీ యేసుప్రభు వారు కొన్ని నిబంధనలు కొట్టివేశారు. పాత నిబంధనలో చాలా నిబంధనలు కొట్టివేశారు. మరి యేసుప్రభు వారు ఏమి తీసుకువచ్చారు అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, పాత నిబంధనలో ఇష్టం వచ్చినట్టు వివాహాలు చేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు అలాగా దేవుని కృప ఎక్కడ పొందుకోవాలో ఎక్కడ పోగొట్టుకోవాలో మొత్తం అంతా అది యేసుప్రభు వారు కొట్టివేశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, మోషే గారు ఏమంటారంటే, విడాకులు ఇచ్చి వేరొక వివాహం చేసుకునవచ్చు అనేది పాత నిబంధన. మరి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేసరికి యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసా? నీ హృదయం కఠినము చేత నువ్వు విడిచిపెడుతున్నావే కానీ విడిచిపెట్టడానికి వీలు లేదు, నీకు ఒక వివాహమే తీసుకువచ్చింది యేసుప్రభు వారు. అలాగే యేసుప్రభు వారి యొక్క నీతి గొప్పది. ఇక రెండో వివాహం చేసుకోవచ్చు కదా అని యేసుప్రభు వారు ఎక్కడా చెప్పలేదు. ఇంకా చెప్పాలి అంటే సంఘానికే కాదు, ఈ సమాజానికి కూడా పనికిరావు అని చెప్పాడు. రెండో వివాహాలు తెగ చేసేసుకుంటున్నారండి. నేనైతే 2 పెళ్ళిళ్ళు చేసుకోలేదండి బాబు, ఒక్క పెళ్ళి చేసుకున్నాను. ఇలాగే ఉండిపోతాను కూడా. ఇదే దేవుని యొక్క వాగ్దానం. మేము సుఖంగా ఉన్నాం దేవుని కృపను బట్టి. నేనైతే దానికి నిజంగా దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. మీకు చెప్పాను కదా, రెండో వివాహాలు చేసుకున్నవారు సమాజానికి ఉపయోగపడరు. వాళ్ళు ఎవరో చేసుకుంటారు, మీకు ఎందుకండి? భార్యని ఎలా లేని వాడు నువ్వేం చేస్తావు? ఏదో పెద్ద చేసేస్తాను అంటావు. నువ్వు భర్తనే వెళ్ళలేవు. భర్త యొక్క గుణగణాలు తెలుసుకుని ఆయా మార్గంలో నువ్వు నడవలేవు. ఎందుకంటే నీ కంటికి ఇంకొకటి కనిపిస్తూ ఉంటాడు, ఇంకొకటి కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి రెండో పెళ్లి చేసేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చట్టం కూడా నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో నువ్వు కొనకొచ్చు అని కూడా చెప్పింది అనుకోండి చట్టం. ఇలా యేసుప్రభు వారు పాత నిబంధనలో కొట్టివేసేది ఏంటంటే వివాహాల గురించి ఇంకా చాలా కొట్టేశాడండి, టైము సరిపోదు. యేసుప్రభు వారు చాలా సదుపాయములను తీసుకువచ్చారండి. 2000 సంవత్సరముల కిందట డాక్టర్ లేడు. 2000 సంవత్సరముల కిందట ఏసీలు, ఫోన్లు, కంప్యూటర్లు లేవు. ఇలా అభివృద్ధి తుదిన మహాభివృద్ధి పొందేదవు అన్నట్లుగా దేవుణ్ణి ఎప్పుడైతే అనేక మందిని తన బిడ్డలుగా చేర్చుకుని ప్రార్థనా రూపముగా మనం వెల చెల్లించి ఆయన మన కొరకు ఏ విధంగా ఎల్ల చెల్లించాడో మనము ఒక విశ్వాసం ఉంచండి. చూడండి, మనం అంటూ ఉంటాం కదా, కుక్కకి ఏం చేసిన విశ్వాసం ఉంటుంది కానీ మానవుడికి ఏం చేస్తే విశ్వాసం ఉండదట. అలాగా విశ్వాసము లేకుండా కాకుండా దేవుడు నాకేమి చేస్తాడు అనేది మనం చూసుకోవాలి. అదేవిధంగా దేవుడు ఎక్కువగా నన్ను బాధించేది ఏంటంటే కన్నీరు గురించి చెప్పాను. కన్ను గురించి చెప్పమని ఆ కన్నీరు గురించి చెప్పినప్పుడే నాకు బయలుపరిచాడు. కానీ కుండలో ఉన్నది కదా అని వంపేస్తే కష్టం అండి. ఎప్పుడు ఎలా వంపాలి, ఎంత వంపాలి, ఎక్కడ వంపాలి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. దాన్ని బట్టి నేను కన్ను గురించి చెప్పలేకపోయాను. దేవుని చిత్తమైతే మరొకసారి కన్ను గురించి చెప్తానండి. అదేవిధంగా మీరు సిద్ధపడి ఉండాలి దేవుని కొరకు. దేవుడు గొప్పవాడు, దేవుని నీతిలో నడవాలి. ఈ యొక్క సాతాను ఏమి చేస్తుందంటే దేవుని బిడ్డలనే. రెండోది ఏమిటంటే, భారతదేశము హిందూ దేశం అయితే కాదండి, మీరు ప్రకటించుకుంటున్నారు హిందూ దేశం అని. ఈ మధ్యకాలంలో ఇంకా అనేకమైనటువంటి రూపాలని పెట్టుకుని కనీసము ఈ యొక్క మనుషులని కూడా లక్ష్మీదేవిలాగా అలాగా ఆ రూపాలన్నీ పెట్టుకుని ఎంత భయంకరంగా తయారవ్వండి. మాకేమీ సంబంధం లేదు, మేము చేయవలసింది మేము చేస్తాం, ప్రార్థన తప్ప మేము చేయవలసింది ఏమీ లేదు. అయితే మీరు అనుకున్నది ఒకటి కాదు. ఏంటంటే భారతదేశం అయితే మీరు గత 50 సంవత్సరాల నుంచి చూసినట్లయితే భారతదేశంలో అనేక మంది సేవకులు మరి అప్పుల్లో ఆ యొక్క ఇతర దేశాస్తులు అందరూ కూడా ఈ యొక్క భారతదేశం వచ్చి సంఘాలని బలపరుస్తూ సంఘాలని కట్టుకుంటూ సంఘాల కొరకు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు పడేవారు.
కానీ ఇంకా ఎదురుకు వచ్చేసరికి వీళ్ళు వెళ్ళి భారతదేశంలోనే ఒక బలమైనటువంటి సేవకులుగా, దేవుని మీద ఆధారపడినటువంటి సేవకులుగా అనేక దేశాలు వెళ్ళి దేవుని కొరకు జనాన్ని సంపాదించుకుని వారి జీవకిరీటములు సంపాదించుకున్నారు. ఈ యొక్క భారతదేశము ఇది క్రైస్తవం దేశం, ఇది క్రీస్తు యొక్క దేశము. అంతేకాదు క్రైస్తవుల యొక్క దేశము. దానికి ఆధారాలు బైబిలే కాదు, నిజ రూపములు మీ ముందు పెడతా. అందుకని ఇది జై క్రైస్తు దేశము, క్రిస్టియన్స్ పాలించేటువంటి దేశము. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో ఉండును గాక. ఏ మనిషి కానీ నాకు విరోధము కాదు, అందరూ నాకు ఇష్టలే. ఈ కొద్ది మాటలు దేవుని ఇడుకలో మీకు ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.